Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సో ఇక అమెరికాలో మనం ఎవరైనా సెటిల్ అయ్యి ఉంటే ఆ అబ్బాయికి ఇక్కడ అమ్మాయిని ఇవ్వడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు డేస్ అలా లేవు. దానికి గల కారణాలు ఏంటో మీకు చెప్తాను అంటున్నారు పృథ్వీ గారు. సో ఆ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఏం జరుగుతుంది? అమెరికాలో చదువుకునే అబ్బాయిలకి, అక్కడ జాబ్ చేసే అబ్బాయిలకి చాలా వాల్యూ ఉంటుంది ఇండియాలో. ఇక్కడ అమ్మాయిల్ని అంటే ఎలా ఉంటుందంటే, మా అల్లుడు అమెరికన్ చెప్పుకోవడంలో చాలా రెస్పెక్ట్, ఒక హుందాతనం చూపించుతూ ఉంటారు. బట్ అక్కడ గవర్నమెంట్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని తెలుస్తూ ఉంది. ట్రంప్ మాత్రం నేను ఒప్పుకోను అంటున్నాడంట. ఏం జరుగుతుంది? ట్రంప్ నా మ్యారేజ్ విషయాల్లో ఏం ఇంకా నాకు పెళ్లి కార్డు పంపించలేదు, అందుకే మీరు రావద్దని మాత్రం చెప్పలేదు. కానీ వాట్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్. వాల్యూస్ పెరిగిపోయినాయి. అమెరికాలో ఉండే సంబంధం చేసుకుంటే కనుక మా అమ్మాయి సెటిల్, అమెరికాలో అల్లుడు, మా అమ్మాయి అక్కడికి వెళ్ళి ఉద్యోగం, ఈ రెండు చేసుకుంటే వాళ్ళు ఇంక ప్రతిదీ మాకు ఇక్కడ పంపించేస్తారు. ఇక్కడికి కొబ్బరి తోటలు లేకపోతే చెరువులు కొనేసుకోవచ్చు, పొలాలు కొనేసుకోవచ్చు, స్థలాలు కొనేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితులు ఇదివరకు అంత ఈజీగా అయితే ప్రస్తుతం లేవు అని చెప్పారు. ఒకప్పుడే నిజంగా బిల్డింగ్లో బొలేరోలు కొనేవాళ్ళు, ఇప్పుడు అంత ఈజీగా అయితే కాదు. అంటే ఇప్పుడు అమెరికా సంబంధం వచ్చేసిందంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అతను రప్పించి ఒక 1 వీక్ 10 days వాడు పెళ్లి చేసుకుని వెంటనే వాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాడు డిపెండెంట్ వీసా అప్లై చేస్తాడు అమ్మాయికి. అప్లై చేస్తే షీ విల్ గో దేర్. తర్వాత అమ్మాయికి ఇంటర్వ్యూ చేస్తారు, కండక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఉంది. అమ్మాయిని ఇంటర్వ్యూ చేసే స్పియర్లో, వీసా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ చేసే స్పియర్లో, వీసా కోసం ఇంటర్వ్యూ చేసే స్పియర్లో ఏం చేస్తారంటే అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. అక్కడ అతను ఏదైనా ఇక్కడ ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, వాడు ఖాళీ లేదు, 1 సంవత్సరం అయ్యాక తీసుకెళ్తాడు, 2 సంవత్సరాలు అయ్యాక తీసుకెళ్తాడు. మా అబ్బాయి ఇప్పుడు అక్కడ ఇది లేదు, అసలు ఖాళీ లేదు, అప్లై చేయడం కూడా ఖాళీ లేదని చెప్పేసాట అత్తగారులు. లేకపోతే మా అమ్మాయి కొన్నాళ్ళు ఇంకొక 6 నెలలు 7 నెలలు ఉంచుకున్న తర్వాత పంపిస్తా అని చెప్పుకునేటువంటి తల్లిదండ్రులకి కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఎస్, పెళ్ళైన వెంటనే నువ్వు ఎన్నిసార్లు నీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తావు బాగా గుర్తుపెట్టుకో విరాట్. ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, అమెరికన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. అమెరికన్ మ్యారేజ్ సిస్టమ్ అన్నది ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ చూసి చాలా నేర్చుకుంటుంది. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, ఈవెన్ ట్రంప్ ఓపెన్గా చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ గురించి తను మాట్లాడిన మాటలు, హీ హ్యాస్ గుడ్ రెస్పెక్ట్ అపాన్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. మ్యారేజ్ సిస్టంలో ఏంటంటే ఎఫెక్షన్ అన్నది ఎక్కడున్నా సరే ఎఫెక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అమ్మాయి ఉన్నా అక్కడ అబ్బాయి ఉన్నా సరే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ అనేది కంటిన్యూ అవుతుంది, వన్ వే ఆర్ అదర్. రెగ్యులర్గా వీళ్ళు ఫోన్ కాల్స్ చేసుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా వీళ్ళు మెసేజెస్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అతను చేయని ప్రయత్నం అంటూ లేదు, ప్రతిదీ ప్రయత్నం చేస్తున్నారు అంటే పంపించేస్తాయి. అంతేగాని 1 year తర్వాత 2 years తర్వాత మెల్లిగా పంపించేద్దాం, మా అమ్మాయికి ఇక్కడ డిగ్రీ ఉంది, ఇది కంప్లీట్ చేసేసానండి, అమ్మాయిని ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో 2nd yearలో అయితే 3rd yearలో పెళ్లి చేస్తాం, 1 year కంప్లీట్ అయ్యాక అది అయిపోయాక పంపిద్దాం అనుకుంటే ప్రాబ్లం. లేదా డిగ్రీ అయిపోయింది, ఎంఎస్కి వెళ్ళే టైంలో అక్కడికి వెళ్ళి ఎంఎస్ కట్టుకుంటుంది అనుకుంటే ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఎఫెక్షన్ అనేది ఖచ్చితంగా చూస్తున్నారు వీసా ఇంటర్వ్యూస్లో. ఎంతవరకు ఆ అమ్మాయికి ఇద్దరు కామన్ క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇద్దరు ఆ అమ్మాయిని అడిగిన క్వశ్చన్స్ ఈ అబ్బాయిని అడిగిన క్వశ్చన్స్ 2 మ్యాచ్ అవుతున్నాయి లేదా, సేమ్ ఆన్సర్ చెప్పాలి, ఆల్మోస్ట్ రిలేటెడ్ ఆన్సర్. తెలుగు ఛానల్స్లో గేమ్ షో లాగానే నిజంగా ఇట్స్ హ్యాపెనింగ్. అంతేగాని అతను ఏదో చెప్పి అమ్మాయి భావజాలాలు చెప్తే, ఎందుకంటే బికాజ్ రిలేషన్షిప్ యుఎస్లో అట్లాగే ఉంటాయి. ఎవరి లైఫ్ వాళ్ళది. పెళ్ళి అయినంత మాత్రాన, వైఫ్ అండ్ హస్బెండ్ అయినంత మాత్రాన వాళ్ళకి వీళ్ళకి భావ వ్యక్తీకరణ వేరేగా ఒకటేలా ఉండాలని ఏమి ఉండదు. బట్ ఇండియాలో మాత్రం ఆ సిస్టమ్ ఉండదు. హస్బెండ్ మాటే భార్య మాట, భార్య మాటే హస్బెండ్ మాట అన్నది భావాన్ని వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారు. అందుకని వెళ్ళేటప్పుడు గెట్ ప్రిపేర్డ్ బై గోయింగ్ టు ద వీసా స్లాట్స్కి వెళ్ళినప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఐ హర్డ్ దట్ లాస్ట్ ఇయర్ అబౌట్ 4,800 కేసెస్ని రిజెక్ట్ చేశారట. అవి ఇంకా పెరుగుతున్నాయి అంటున్నాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళటం అన్నమాట. ప్రిపేర్ అంటే అక్కడికి ఇండియాకి వచ్చిన వెంటనే ఇక్కడ ఇమీడియట్గా అతను సర్టిఫికేషన్ కోసం, మ్యారేజ్ సర్టిఫికేషన్ కోసం తీసుకుంటాం, వచ్చిన వెంటనే అప్లై చేయటం, తర్వాత దాన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకుంటాం, అది అయిపోయిన తర్వాత ఎంత గమ్మున అమ్మాయిని తీసుకెళ్ళటం, అక్కడ తీసుకెళ్ళిన వెంటనే అక్కడ ఏర్పాటు చేసేటువంటి హౌసెస్ కానీ క్వార్టర్స్ కానీ గురించి ఆలోచించుకుంటాం, హౌ మచ్ ఎఫెక్షన్ హీ గాట్ అపాన్ హర్ అనేది వెరిఫై చేయటం అనేది ఖచ్చితంగా చూస్తుంది కంట్రీ.
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, చాలా ఎంఎస్ చేశారు, లేకపోతే బీటెక్ చేశారు, ఖాళీగా ఉంటారు వాళ్ళు. ఏదో జాబ్ కంట్రీకి తెలియకుండా చేయడం మొదలు పెడుతున్నారు. అక్కడ పట్టుకుంటున్నాడు. ఓకే, వాళ్ళు ఏం చేయాలి? డిపెండెంట్ అంటే దే హ్యావ్ టు బీ ఇన్ హౌస్ లుకింగ్ ఆఫ్టర్ ద చిల్డ్రన్. డెఫినెట్లీ నువ్వు కొన్నాళ్ళు ఉన్నాక నువ్వు అప్లై చేసుకోవచ్చు, వర్క్ వీసా పర్మిట్స్ అప్లై చేసుకోవచ్చు. పర్మిషన్ వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయాలి. పర్మిషన్ రాకుండానే ఏదో చిన్న తరహా కుటీర పరిశ్రమ మెయింటైన్ చేస్తే మాత్రం ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. దానిని పట్టుకుంటానికి ట్రై చేస్తుంది. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అమ్మా అంటే ఇంటి ఇల్లు వంట వారపు పిల్లలు గంట అదేం పెద్ద పట్టించుకోవాలి. నువ్వు ఎంఎస్ చేస్తావు కదమ్మా, నువ్వు లేకపోతే బీటెక్ చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అనేసరికి చూద్దామంటే ఏదో కంపెనీలో జాయిన్ అవుతామంటే దాన్ని దే విల్ లుక్ ఆఫ్టర్. ఎస్, దయచేసి డోంట్ డూ దట్. కాన్సన్ట్రేట్ అపాన్ యువర్ మ్యారేజ్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ పార్ట్నర్. అది చాలా సీరియస్గా అయితే కంట్రీ చూస్తుంది. దానిని మ్యాచ్ అయ్యే విధంగా ఉండేటువంటి ఇంటర్వ్యూస్ని దీస్ ఉమెన్ హ్యావ్ టు ఫేస్, అయితే హస్బెండ్ హ్యాస్ టు ఫేస్. అక్కడ అమ్మాయి ఉండాలి ఆన్సర్స్ వైజ్ కానీ లేకపోతే వాళ్ళ మెంటల్ సిచ్యువేషన్స్ కానీ. అండ్ ఈవెన్ అమెరికాలో ఉన్న అమ్మాయి అమెరికాలో ఉన్న అబ్బాయిని చేసుకునేటప్పుడైనా సరే, అమెరికాలో ఉండే అమ్మాయి షీఈస్ హ్యావింగ్ ఏ వాట్ వి కాల్ F1 వీసా లేకపోతే స్మాల్ షార్ట్ టర్మ్ వీసా ఉన్నవాళ్ళు అక్కడ మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళని చేసేటప్పుడు ఇంటర్వ్యూని కూడా వెరిఫై చేస్తున్నారు. వేర్ యూ మెట్, వెన్ యూ మెట్. సో ఐ థింక్ ఎలిమినేషన్ సిస్టమ్ అనేది కొంచెం వైఫ్ స్పౌసెస్కి మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇదివరకు అట్లాగా అప్లై చేసేసిన వెంటనే పంపించేస్తాను, ఈ సిస్టమ్ మాత్రం కొంచెం కాషియస్గానే ఉండాలా. అండ్ దెన్ ఈ కాషియస్గా ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. సో డెఫినెట్లీ కపుల్స్ అనేవాళ్ళు లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ముందుగా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ డెఫినెట్లీ అమెరికాలో ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే దే ఆర్ క్లియర్లీ వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్స్ అనేవి చెప్తా ఉన్నారు. వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్, ప్రాపర్ ఐడెంటిటీ, ప్రాపర్ వ్యాలిడేషన్ ఎవరైనా అమెరికాలో ఉన్నట్లయితే దే ఆర్ ఇమీడియట్లీ వాళ్ళు ఇండియాకి అయితే పంపించబడతారు. సో దానికి సంబంధించి డిపెండెంట్గా మనం వెళ్తున్నా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం గెయిన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ప్రాపర్గా దాన్ని అక్కడ వాళ్ళకి వినిపిస్తూ ఉంటే మనం సేఫ్గా ఉండడానికి చాలా స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా డిపెండబుల్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇది. కాబట్టి మీరు మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడికి వెళ్ళడం అనేది శ్రేయస్కరం అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు మన ముందే ఉంటున్నారు. మీకు వాళ్ళ డిస్ప్లే అవుతున్నాయి వాళ్ళ నెంబర్స్ కూడా. వాళ్ళకి కాల్ చేసి అసలు ఏంటంటే సంగతి, ఏం జరుగుతుంది, ఇప్పుడు మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, మేము వెళ్ళాలనుకుంటున్నాము, మా పరిస్థితి ఏంటి, మేము ఎలా జాగ్రత్త తీసుకోవాలని మీరు డైరెక్ట్గా కన్సర్న్స్ అనేవి సార్కి తెలియజేయచ్చు. సో తప్పకుండా వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ క్లియర్గా మరిన్ని విషయాలు, మరిన్ని అప్డేట్స్ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ముందుకు తీసుకొస్తున్నందుకు. ఎవరైతే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలనుకున్నారో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మీ గురించి అడుగుతూ ఉంటారు అనమాట కామెంట్ సెక్షన్లో, ఈ విషయం కావాలని, ఆ విషయం కావాలని. అండ్ మీరు వాటన్నిటిని చాలా ఓపికతో మాకు చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.